రాష్ట్ర వ్యాప్తంగా మన బిడ్డలు వర్గీకరణ లక్ష్య సాధనలో భాగంగా మనం ఫిబ్రవరి 7న చెలో హైదరాబాద్ పిలుపునిచ్చాం. అందరికి తెలుసు. 1,00,000 డప్పుల 1000 గొంతులు అనే కార్యక్రమానికి పిలుపునిచ్చేశాం. దానికి కారణం ఆగస్టు 1న వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిండో ఆ మాట్లాడిన మాటలకు అనుగుణంగా లేకపోవడం వల్ల, దానికి విరుద్ధంగా ఆయన ఆ పాలన కొనసాగడం వల్ల మనం పిలుపునివ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆయన మాట్లాడింది ఏంటిది? భారతదేశంలో అందరికంటే ముందు వర్గీకరణ అమలు చేస్తామన్నాడు. సంతోషం. అంతకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాడు. రెండోది 3 ఆర్డినెన్స్ తీసుకొస్తామని అన్నాడు. కానీ మాల సామాజిక వర్గం వాళ్ళు ఒత్తిడి పెంచడం వల్ల ఎస్సీ వర్గీకరణ లేకుండానే, గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే ఎప్పుడైతే వేలాది టీచర్ పోస్టులు భర్తీ చేశాడో వాళ్ళ ఒత్తిడి మేరకు మన బిడ్డలకు రావాల్సిన ఉద్యోగాలు రాలేదనే విషయం మనకు స్పష్టంగా రుజువైపోయింది. ఇంకా మౌనంగా ఉంటే ఇట్లాంటి రిక్రూట్మెంట్ బాగా చేస్తారు అని, ఇంకా మరిన్ని డిపార్ట్మెంట్ లో రిక్రూట్మెంట్ జరగక ముందే మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి త్వరగా వర్గీకరణ సాధించుకొని మన బిడ్డలకు ఫలితాలు అందించాలని చెప్పి మనం చెలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగింది.